మెజారిటీ తోటి మనకు మీకు అందరికి ఉన్న ఇద్దరు కలిపిన దాదాపు 4 లక్షల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీకు ఆశీర్వాదించి గెలిపిస్తారన్న పూర్తి నమ్మకం నాకు ఉన్నది. ఇక నేను రాంగ మా నవీన్ లవ్ తిడుతున్నాడు, పొలం తిడుతున్నాడు అనుకో. ఇక్కడ ఎమ్మెల్యే తండ్రి ఏదో అన్నారు ఆయన పాపం ఆయన దగ్గర వాళ్ళు పోతున్నట్లేదు, కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు కదా, ఆయన మనసులో పడతలేదు ఏదో అంటున్నాడు. వాళ్ళ బాసు కేసీఆర్కే బిచ్చం పెట్టిన కుటుంబం నాది. 42 సీట్లు ఇవ్వకుంటే ఈ బిచ్చగాళ్ళకి ఇలా వాళ్ళ పార్టీ లేదు, వాళ్ళ రాజకీయమే లేదు, అదే లేదు. అందులో ఒకడు ఈయనొకడు. అందులో మా డాక్టర్ రగేడి ఎన్ని సంచులు ఉండే నీ దగ్గర? ఎన్ని సంచులు ఉండే? 50 ఫోన్లు చేసిండు నాకు. అన్న సంచులు ఇప్పుదాం, సంచులు వద్దా. ఏమవుతుంది ఇక్కడ ఉత్తర భారతంలో ₹1 కాదు, ఈడ 50 కోట్లు చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న గరీబులు చాలా మంది ఉన్నారు. నేను ఆ రోజు చెప్పిన, ఈ రోజు చెప్పిన, ఇలా జెడ్పీటీసీ నిలబడేటోళ్ళు ఎన్ని చేతులు ఎత్తారు. వాళ్ళందరూ రాజకీయ భవిష్యత్తు కోసం మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈయన దగ్గర ఎన్ని సంచులు ఉంటాయి అడుగురు. ఆయన ఇంట్లోనే ఉండవు సంచులు. మన దగ్గర లేక కాదు, ఇంకా నాకు వచ్చింది మా అత్తగారి సొమ్ము కూడా కాదు. మేము కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, మేము కరప్షన్ చేసిన సొమ్ము కూడా కాదు. ఆ కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్పినా నేను, అరే మీరు పంచకూడరా నాయన, నాకు పైసలు లేక కాదని. కాబట్టి తీసుడు మొదలుపెట్టి గుమ్మరిస్తే మీరు తీసిన కళ్ళకు కూడా కనబడేది ఓడికి. మీ స్థూలకోట నా కొడుకు మీ కేసీఆర్ బిచ్చగాడు, ఆయన కొడుకు బిచ్చగాడు. కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియా బట్టలు కూడా చక్కగా లేకుండా నా కొడుకులకి ఇలా లక్షల కోట్లు ఎడికలు వచ్చినాయి బే. వీళ్ళందరూ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము కాదు. చెత్తనా కొడుకు ఇలా ఆయన బిడ్డ వేయండి ఏడికి మార్కెట్ ఏ ముఖం పెట్టుకుని పోయిందో. పసుపు రైతులు నేను చెప్తా ఉన్నా, ఏం దొరికితే దాన్ని బట్టి కొట్టువే టీఆర్ఎస్ వాళ్ళు వస్తాయి. ఇవాళ రేటు నేను ఆ రేటు నేను హ్యాపీగా ఉన్నా నేను అంటలేను, నేను సంతోషంగా ఉన్నా అంటలేను. 12,500 రేటు ఉన్నది ఇవాళ పసుపు రేటు. ఇవాళ నిన్న 12,500 రేటు, 11,000 నుంచి 12,000 మధ్యలో యావరేజ్ రేటు నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ఉన్నది. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు, నీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా 5,000 దాటిందా? ఏడదచ్చినప్పుడు ఆడ పుట్టుగా కొట్టి బతికిపోయినావు, రాజకీయంగానే బొందబెట్టినావు. మొగోడు వెయ్యి ఉంటే అప్పుడు చూపిస్తుంటుంది తడాక. ఈయనట వెయ్యి 12,500 వస్తున్నది, పైసలు మద్దతు ఇవ్వాలన్నట. మీ అయ్య ఏం బీకిండు అంటున్నా? మీ అయ్య 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఏం బీకిండు? మీ అయ్యకి సిగ్గుందా? నేను ఇంకా రాజకీయాలు చెప్తున్నాడు. చీ కొట్టినాక ప్రజలు ఇక్కడ నీకు ముఖం లేకుండే ఇక్కడ వచ్చి నిలబడటానికి జైలు ఉంటే నిలబడి ఉంటే ఎవడొద్దన్నాడు. జైల్లోకి నిలబడలే పెద్ద వాళ్ళు అందరూ జైల్లోకి ఎలక్షన్ నిలబడలే. నేను ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి బీఫామ్ అది ఏనోటి ఒకటి నామినేషన్ డిపాజిట్ కూడా గంగలంతా పీడా వదిలిపోవు. మీ మొక్కలు వద్దురా పోయి చూసేది, మీ మొక్కలు చూడం మేము. అదే ఊపుగా మీద వాడి తిరుగుతున్నాం. ఇటు కూడా వచ్చారట జగిత్యాలకి. మీకేం పని? మీ జిల్లాకి ఏం సంబంధం? ఎమ్మెల్సీ ఏమో ఆడ, వాళ్ళు అయ్యి అక్కడ ఇచ్చుకున్నాడు ఎమ్మెల్సీ. ఇక్కడ ఏం తిరుగుతున్నది?